పల్నాడు జిల్లా నర్సారావుపేటలో టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానిస్తూ ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. నర్సారావుపేట నియోజకవర్గంలో టీడీపీ ప్రచారంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. నర్సాపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా చెదలవాడ అరవింద్ బాబు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు నర్సాపేట పట్టణంలోని ప్రతి డివిజన్లో పర్యటిస్తూ కూడా సూపర్ 6 మేనిఫెస్టోను కూడా ఇంటింటికి ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి గ్రామంలోనూ ప్రతి డివిజన్లోనూ ప్రజలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది టీడీపీలో చేరగా వారికి పార్టీ జెండాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. మనతో పాటు చెదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి నర్సాపేట నియోజకవర్గంలో స్పందన ఎలా ఉంది సార్? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబుకి సీట్ డిక్లేర్ చేసినప్పటి నుంచి కూడా, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ నుంచి మరి చాలా కుటుంబాలు రోజు ప్రతి వార్డు నుంచి 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా వస్తున్నారు. రోజు మరి ఇప్పుడు దాదాపు 5,000 నుంచి 6,000 మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి వాళ్ళ టీడీపీలో చేరడం జరిగింది. మరి గడిచిన దాదాపు 20 రోజుల నుంచి కూడా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి అక్కడ జరిగిన అవినీతి కానీ, దుర్మార్గాలు కానీ, ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి మరి కష్టాలతోటి వాళ్ళు బయటికి రావడం జరిగింది. 5 ఏళ్ళుగా వాళ్ళు పడిన కష్టాలు కానీ, వాళ్ళు జరిగిన నష్టం ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకొని మరి రేపు రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి అండతోటి, మోడీ గారి మరి ఆశీస్సులతోటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాబట్టి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాల్లో 5 ఏళ్లుగా రాత్రింబగళ్ళు కష్టపడిన అరవింద్ బాబుకి అండగా ఉండటానికి మరి చాలా వార్డుల నుంచి ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, మరి ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ కూడా పార్టీలో వస్తున్నారు. చాలా మంచి పరిణామం. ఎందుకంటే ప్రజల్లో మార్పు అనేది మరి దాదాపు 1 నెల నుంచి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇంక ప్రభుత్వం రాదు కాబట్టి మరి వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వానికి అండగా ఉందామని చెప్పి వీళ్ళందరూ వస్తున్నారు. మరి ప్రజల్లో మార్పు చాలా ఎక్కువ కనపడుతుంది. ఇది మొత్తానికి నర్సాపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి అక్రమాలను తనను గెలిపించబోతున్నాయంటూ కూడా టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు అయితే చెప్తున్నారు. ఇది మొత్తానికి నర్సాపేటలో టీడీపీ ప్రచార పర్వానికి సంబంధించి